ఫారెన్ కంట్రీలో ఉన్న మ్యూజిక్కి మన ఇండియా కంట్రీలో ఉన్న మ్యూజిక్కి డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఏం మీరు చూసారు? దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ చెప్పాలంటే. బికాస్ ఎందుకంటే వాళ్ళంతా ఆల్మోస్ట్ వెస్టర్న్ మ్యూజిక్, వెస్టర్న్ లైట్ మ్యూజిక్ అటువైపు ఎక్కువ వర్క్ చేస్తారు, రాక్ మ్యూజిక్ ఇవి. మన ఇండియన్స్ ఏంటంటే దే మర్జ్ దట్ మ్యూజిక్ విత్ ఇండియన్ ఫోక్ ఆర్ ఎస్ క్లాసికల్. అందుకే యూనో వరల్డ్ వైడ్ ఇండియన్ మ్యూజిక్ అందుకే ఫేమస్. అవునా, అంటే అన్నిటిని మిక్స్ చేస్తారు కాబట్టి. అఫ్ కోర్స్ ఎందుకంటే మీరు ఈవెన్ మైకిల్ జాక్సన్ సాంగ్ ఒకటి ఉంటుంది, అందులో ఒక క్లాసికల్ డాన్సర్ పర్ఫామ్ చేసింది. మైకిల్ జాక్సన్ డాన్స్ చేస్తుంటారు, పక్కన ఒక క్లాసికల్ డాన్సర్ డాన్స్ చేస్తుంటారు. ఐ థింక్ ఎర్త్ సాంగ్ సంథింగ్. ఆ సాంగ్ లో కూడా దే హావ్ యూజ్డ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్. ఆ ఫ్లేవర్, మన ఫ్లేవర్ ఈజ్ లైక్ ఎ స్పైస్. అవును, అదేంటంటే జస్ట్ చెప్పాలంటే ఒక రైస్, వైట్ రైస్ అంతే, దాంట్లో ఇండియన్ మ్యూజిక్ ఇస్ లైక్ మసాలా స్పైస్ మసాలా టేస్టీ అట్లా. మీరు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేశారా? లేదండి, నేను అంటే నాకు అంత ఛాన్స్ కూడా దొరకలేదు ఎక్కడ. డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. అంటే ప్రోగ్రామింగ్ అది చేసి పెట్టాను ఇండైరెక్ట్ గా, అంటే ఒక పర్సన్ త్రూ నేను వేరే వాళ్ళకి ప్రోగ్రామింగ్ అది చేసి పెట్టాను. అలా ఐ గాట్ టు వర్క్ విత్ సమ్ పీపుల్, బట్ అంత చెప్పుకోదగ్గ వర్క్ ఏమి కాదు. బట్ లైక్ ఐ థింక్ నా ఫేట్ ఇస్ గుడ్ దట్ లైక్ సర్టెన్ పీపుల్ స్లోలీ. ఫస్ట్ ఏంటంటే గమనం అనే షార్ట్ ఫిలిం ఒకటి, నాకు షార్ట్ ఫిలిమ్స్లో ఒక యూటర్న్ టైప్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దట్స్ వెరీ ఛాలెంజింగ్. క్లాసికల్గా ఇట్ హ్యాస్ ఒక 3 స్టోరీస్ని సుదీప్ కుమార్ టీజీ అని చెప్పేసి ఆయన చేశారు. చాలా అంటే ఆ సబ్జెక్ట్ చాలా స్వీట్ అండ్ ఎమోషన్స్కి చాలా దగ్గర అనమాట. ఆ ఫిల్మ్ అంటే లైక్ 35 minutes ఎంతో ఉంటుంది. ప్రివ్యూ వేసినప్పుడు లిటరలీ ద పీపుల్ వేర్ స్టాండింగ్ అండ్ క్లాపింగ్ ఫర్ లైక్ 2 minutes లిటరలీ. రియలైజ్ కూడా అవ్వలేదు, మేము స్టేజ్ మీదకి వచ్చేసాము, అంటే క్రూ మెంబర్స్ స్టేజ్ మీదకి పిలిచారు, వెళ్ళిపోయాం. ఆబ్వియస్లీ అప్పట్లో ప్రీమియర్స్ అంటే చాలా హంగామా, లైక్ 2016. ఆ స్టేజ్కి వెళ్ళడానికి అంత జనాలంతా స్టక్ అయిపోయి ఉన్నారు, కదలట్లేదు. అందరినీ తోసుకుంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత దెన్ ఐ రియలైజ్. అప్పుడు అందరు చెప్తున్నారు కూడా, అబ్బు 2 minutes నుంచి క్లాప్స్ కొడుతున్నారు అబ్బు అంతా అని చెప్పేసి. సో అప్పుడు అర్థమైంది, ఓకే. అంటే నేనేం చేశానంటే, అంటే బేసికల్లీ నా మామ్స్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు సూఫీ సంగీత్. సూఫీ లైక్ రాహత్ ఫతే అలీ ఖాన్, ఇలాంటి ఖవాలి మిక్స్డ్ సాంగ్స్ ఉంటాయి కదా మీకు. ఓరేపియా, హిందీ ఓరేపియా, ఆజా నచ్లే మూవీ నుంచి. మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారు అందులో ఒక్కటి కూడా నాకు ఐడియా లేదు, తెలియదు. అంటే మేబీ ఆడియన్స్ కి తెలుసు, ఓకే. అంటే ఇప్పుడు బేసికల్లీ సూఫీ టైప్ మ్యూజిక్ కి రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పాలి అంటే ఏమంటారు, దిల్రూపా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ, అంటే రెహమాన్ మ్యూజిక్ వింటే కనుక మీరు ఈజీగా అంటే గుర్తుపట్టేయచ్చు ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఆయన మ్యూజిక్ లో సూఫీ లైక్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ దీని మీద ఇష్టం ఉంటుంది. సో అంటే నా మ్యూజిక్ లో సూఫీ టచ్ అవుతుంది, సూఫీ స్టైలింగ్ టచ్ అవుతుంది. ఆబ్వియస్లీ కొంత ఏమంటారు, మన ఇక్కడి ఆ సబ్జెక్ట్ జానర్ ఏంటి దాన్ని బట్టి కూడా వర్కింగ్. దెన్ ఇంకేదన్నా అంటే అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి ఇంకా నేను ఇంకేది యాడ్ చేయాలి ఏంటనేది. ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు వీటన్నిటిని కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందేనా, అన్ని ఇన్స్ట్రుమెంట్స్? అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఆ టెక్నికాలిటీస్ తెలిస్తే చాలు. అయ్యా మీకు మ్యూజిక్ మీద పట్టు ఉండాలి. అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది ఒకటి, ఆబ్వియస్లీ దాని మీద ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అది కాకుండా వాట్ దే హ్యావ్ టు డూ అంటే సో నేర్చుకోవాలి, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి అంటే ఎలా వాళ్ళు రావాల్సి వస్తుంటుంది?
అంటే నవడేస్ ఐ డోంట్ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేయాలి అన్నది. ఎందుకంటే చాలామంది అంటే విద్యాసాగర్ గారు వీళ్ళు ఐ డోంట్ థింక్ దే హ్యావ్ వర్క్ ఫర్ ఎనీ వన్. వాళ్ళే వచ్చారు, నేను కూడా అలాగే వచ్చాను. అంటే వాళ్ళంటే అట్లీస్ట్ అప్కమింగ్ వాళ్ళకి మీరేం చెప్పగలరు? అంటే వాళ్ళు చేసే మ్యూజిక్లో క్రియేటివిటీ అంటే సౌండింగ్ని ఎలా యూస్ చేయొచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్ని. ఇప్పుడు నేను చేసిన సాంగ్స్లో అయినా దేంట్లో అయినా దెర్ ఆర్ సూఫీ ఎలిమెంట్స్, బట్ యూ వోంట్ రియలైజ్ ఇట్స్ సూఫీలో వెళ్తుంది అని చెప్పేసి. మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లిరిక్ రాస్తారు అంతే కదా? అంటే వాళ్ళు లిరిక్ ఇచ్చిన వాటికి ట్యూన్ మ్యూజిక్ అంతా ఫైనల్ మేము చేస్తాం. ఒకవేళ వాళ్ళే ఫస్ట్ లిరిక్ ఇచ్చిన తర్వాత మీరు ట్యూన్ చేసి అట్లా చేయగలరా? అలా చాలా ఈ అంటే గమనం అని చెప్పాను కదా ఇప్పుడు మీకు, గమనం, స్త్రీలంక, ఈ సాంగ్స్కి అలాగే చేశాను. ఈవెన్ చరిత కామాక్షి అనే ఫిల్మ్ లాక్డౌన్ పీరియడ్లో షూట్ చేశారు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్. ఇంకో డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. సో వీటన్ని అంటే నేను మ్యాక్సిమం చేసిన ఇంతవరకు అన్నిట్లో దేర్ ఇస్ సమ్హౌ సమ్ ఎలిమెంట్ ఆఫ్ సూఫీ అండ్ క్లాసికల్. ఐ లవ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండి. చాలా ఇష్టం నాకు. ఏమంటారు క్లాసికల్ అవి ప్రాక్టీస్ చేసి అవన్నీ నేర్చుకున్నారా మీరు? అన్ని నేర్చుకున్నారు. మాకోసం ఏమైనా పాట పాడతారా? ఒక చిన్న లిరిక్ అంతే, ఒక 2 lines మీకు నచ్చిన సాంగ్ అని ఫేవరెట్ ఏదైనా కానీ. నా కెరియర్లో నేను అంటే సింగింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ ఇళయరాజా సాంగ్ ఒకటి ఉంది, నా ఫేవరెట్ సాంగ్ అది టిల్ డేట్. అంటే ఐ థింక్ అంటే ఐ థింక్ దోస్ సాంగ్స్ హ్యావ్ లైక్ మ్యూజిక్ సౌండింగ్ డిఫరెన్సెస్. అప్పుడే గిటార్స్ అది ఇళయరాజా గారు యూస్ చేసి జాబిల్లి కోసం సాంగ్. నేనంత పర్ఫెక్ట్ కాదు, నేను మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. యూఆర్ నాట్ సింగర్, దట్స్ ఓకే. బట్ ఒకసారి ఊరికి నేను మ్యూజిక్ డైరెక్టర్స్ పాడితే ఎట్లా ఉంటుందో విందామని. ఓకే ఓకే, మీరు వినే ఉంటారు చాలా మంది కిరవాణి వీళ్ళంతా పాడతారు. మీది వినలేదు కదా? ఓకే ఓకే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనే, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. సూపర్. మీ వాయిస్ కూడా బాగుంది కదా, ఎందుకు సింగర్ అవ్వలేదు? అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ కదండి. అంటే అవుతారు కదా కొంతమంది మ్యూజిక్, ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఆల్సో. అట్లా కొన్ని అంటే నా వాయిస్కి ఏదైతే సెట్ అవుతుందో అనిపిస్తుందో అంతవరకు పాడతాను నేను. ఫ్యూచర్లో పాడే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ పాడాను, చరిత కామాక్షిలో బ్యాక్గ్రౌండ్ హమ్మింగ్స్ కొన్ని ఇచ్చాను. అవునా? చరిత కామాక్షి, అభినవ్, ఇంకా ఎవరండి క్యాస్ట్? అభయన్న అండ్ దివ్య శ్రీపాద గారు. ఓకే, అది మీ ఓటీటీ మూవీ. ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి? ప్రెసెంట్ గీతా శంకరం రీసెంట్ November 8th ఒక సాంగ్ రిలీజ్ అయింది, మట్టిపుర్ర అని. శ్వేతామోహన్ గారు సాంగ్ పాడారు అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు దానికి. ఓకే, సో వాళ్ళు రాశాక మీరు ట్యూన్ చేశారా? చంద్రబోస్ గారితో వర్క్ చేసినప్పుడు అంటే నేను మెంటల్లీ కొంత ప్రిపేర్ అయ్యి వెళ్ళాను, ఈ స్కేల్లో ఈ సాంగ్ ఇలా ఉంటే బాగుంటుందని. అక్కడికి వెళ్ళాక ఆయన లిరిక్స్ అందించాక దెన్ అంటే ఆయనతో కూర్చొని ఆయన చాలా బాగా కూర్చుంటావు మంచిగా, ఇలా లెగ్స్ ఫోల్డ్ ఇలా చేసేసుకొని ఆయన ఇంటి పైన అనమాట అలా కూర్చొని స్టోరీ చిన్న పిల్లాడు విన్నట్టు స్టోరీ విన్నారు, మంచిగా వినేసి దెన్ హీ స్టార్టెడ్ లైక్ ఓకే దీనికి ఇలా ఉంటే బాగుంటుంది కదా, మట్టిపుర్ర ఎలా ఉంది, ఆ పిల్ల మట్టిపుర్ర ఏమైనా యూజ్ చేసిందా డైలాగ్స్ అనుకుంటా అలా. సో దెన్ షూట్కి వెళ్ళే బిఫోర్ ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినవి షూట్కి కూడా చాలా యూజ్ అయ్యాయి, డైలాగ్స్ కొన్ని చేంజ్ అయ్యి, హీరోయిన్ కూడా హీరోని కొంచెం మట్టిపుర్ర అని పిలవడం. బేసికల్లీ ఈ సాంగ్ ఏంటంటే అబ్బాయి ఏంటి నన్ను అర్థం చేసుకోవట్లేదు మట్టిపుర్ర అన్న టైప్లో సాంగ్. అట్లా అన్నప్పుడు అదే వర్డ్ పట్టుకొని ఇంకా అతను లిరిక్ రాయడం, ట్యూన్ చేయడం. యాక్చువల్లీ చెప్పాలంటే మేము సాంగ్ కంపోజ్ చేసినప్పుడు చంద్రబోస్ గారితో కూర్చున్నప్పుడు ఫస్ట్ హుక్ లైన్ రెడీ అయింది. హుక్ లైన్ రెడీ అయ్యి ప్రొడ్యూసర్కి పంపించినప్పుడు ఆయనకి అర్థం కాలేదు ఫస్ట్. ఆయన ఇదేంటి మట్టిపుర్ర ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి, ఆబ్వియస్లీ అంటే కొత్త ప్రొడ్యూసర్
ఆయన ఫస్ట్ అంటే వీళ్ళు కరెక్ట్గా నాకు ఇస్తున్నారా లేదా అవుట్పుట్ అనేది ఆయనకి టెన్షన్ ఉంటుంది. దెన్ వాట్ ఐ డిడ్, ఫస్ట్ పార్ట్ హుక్ లైన్ అండ్ దెన్ పల్లవి కొంచెం రెడీ అయింది. సో నేను ఇమ్మీడియట్లీ రెడీ చేసేసి నెక్స్ట్ డే కల్లా నేను చంద్రబోస్ గారికి వినిపించాం. 2-3 days అయింది మాకు వర్క్ అక్కడ. సో చంద్రబోస్ గారికి నచ్చింది, చాలా బాగుంది, మీ ప్రొడ్యూసర్ గారిని టెన్షన్ పడద్దని చెప్పు, మనం ఫైనల్ అవుట్పుట్ వినిపిద్దాం. థర్డ్ డే వెళ్ళినప్పుడు అప్పుడే చంద్రబోస్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. ఏ సినిమాకి ఇది? అది పుష్పకి అనుకుంటా. అప్పుడు లైక్ నేషనల్ అవార్డు వచ్చింది. మేము టీవీలు ఫాలో అవ్వము ఏమన్నా, లిటర్లీ మా ఇంట్లో టీవీ పెట్టి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 7 years ఎంత అవుతుంది. టీవీ లేకుండా మొత్తం మొబైల్స్. మాకు న్యూస్ చూసి అలవాట్లేదు, బ్లైండ్గా వెళ్ళిపోయాం అనమాట. మీకు గుర్తుందా ఈరోజు ఏంటో అన్నాడు. అంటే చంద్రబోస్ గారితో మాకు ఇప్పుడిప్పుడే పరిచయం, ఏముంటుంది అది అంటే. దెన్ అప్పుడు నా ఫ్రెండ్ శ్రీధర్ గిటారిస్ట్ అని, తను నేను రెగ్యులర్గా జామింగ్ అది చేస్తుంటాను. తను చెప్పాడు, సార్కి నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు దెన్ ఓకే అని చెప్పేసి లక్కీగా అంటే సాంగ్ లాస్ట్ అయిపోయింది కదా, ఇంకా ఆయనకి బొకే ఇచ్చేసి దెన్ విల్ ఫినిష్ ఆఫ్ ద డే అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక బొకే తీసుకొచ్చాను అనమాట. ఆ బొకే అలా టైంకి పనికొచ్చింది లిటరల్లీ. అండ్ ఇమ్మీడియట్లీ మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అప్పుడే వస్తున్నారు. అయితే ఇమ్మీడియట్లీ చెప్పాను, సార్కి అవార్డు వచ్చింది, బొకే తీసుకురండి అని చెప్తే వాళ్ళు తీసుకొచ్చారు. అవునా? అంత సాటిస్ఫైడ్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీరు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఐ లవ్ హిస్ ద వే హీ వర్క్స్. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, దాని ట్యూన్ ఎలా ఉంటుందండి ఒకసారి? అర్థం చేసుకోవేంట్రా మట్టి బుర్రా. ఇది అయితే శ్వేతమోహన్ గారి వాయిస్లోనే బాగుంటుంది, నా వాయిస్ బాగుంటుంది. మీరు కూడా బాగా పాడుతున్నారు. కానీ హర్ వాయిస్ ఇస్ మ్యాజికల్ చెప్పాలి. ఇప్పుడు ఆ సాంగ్ కి తనే పాడాలని మీరు చూస్ చేసుకున్నారా, లేకపోతే ఎవరు సజెషన్, ఎలా జరిగింది? యాక్చువల్లీ అంటే మేము బేసికలీ అంటే మీకు తెలిసిందే, ఒక హీరోయిన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ ఫేసెస్కి ఏ వాయిస్ సెట్ అవుతుంది అన్నది కూడా ఒక్కోసారి చూసుకొని. ఇప్పుడు ఈ సినిమా పేరు ఏంటన్నారు ఇప్పుడు వచ్చే సినిమా? గీతా శంకరం. గీతా శంకరం రిలీజ్ ఎప్పుడు ఈ మూవీ? అంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు, బట్ సాంగ్స్ మాత్రం నవంబర్ 8th కి రిలీజ్ అయ్యింది. ఫస్ట్ రిలీజ్ చేశాను ఒకటే సాంగ్. అది యాక్చువల్లీ మంచి అప్లాజ్ వచ్చింది. గీతా శంకరం ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన కొన్ని రోజులకే చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అప్రిషియేషన్ బాగా వచ్చింది. వెళ్తున్నాయి, స్లోగా రీచ్ అవుతుంది. ఐ హోప్ బాగా వైరల్ అవ్వాలనుకుంటున్నాను. అవుతుంది. అది ఒకసారి పాడండి కుదిరితే. అంటే నాకు లిరిక్స్ అంత గుర్తుంది. లిరిక్స్ పర్లేదు, ఓకే, మీ ట్యూన్ యూస్. ఎంత చెప్పినా ఎంత చేసినా సారీ వినవేంట్రా మట్టి బుర్రా. అంటే మన ట్యూనింగ్ చేస్తుంటాయి కదా, సో నాకు ట్యూన్ ఒకటి గుర్తుంటాయి ఎక్కువ.